ఈ సమగ్రత యొక్క ప్రయోజనాలు ఏంటి అనేది కనుక మనం చూసుకునేదంటే, ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్పడం వివరంగా చర్చించడం జరుగుతుంది అని అంటే, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే భావనను సామాన్యమైనటువంటి టీచర్లో కూడా కలిగించాలి అనేది ఒక ప్రధానమైన అంశం. దానికి సంబంధించిన కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాలను కూడా సామాన్యమైన టీచర్లకు తెలియజెప్పడం ద్వారా వారి యొక్క తరగతి గదులలో ఏ రకమైనటువంటి ఇటువంటి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అవసరమైనటువంటి పిల్లలు ఉన్నా కూడా దానికి తగ్గటువంటి బోధనా పద్ధతులను వాళ్ళు కూడా అమలుపరుస్తారనే ఉద్దేశంతో ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేటువంటి ప్రోగ్రామ్ను మనము ఈరోజు చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఎందుకంటే జనరల్గా టీచర్లో ఉన్నటువంటి ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు ప్రత్యేక స్కూల్లోనే వెళ్ళాలి కదా అనేటువంటి ఒక భావన. అయితే అదే సివియర్గా ఉన్నప్పుడు అది దాని తగ్గ పాఠశాలలో వారిని చేర్చడం జరుగుతుంది. కానీ అంత సివియర్గా లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో సమాజంలో భాగం కాగల ఎబిలిటీస్ ఉన్నటువంటి అటువంటి పరిస్థితి ఉన్నటువంటి పిల్లలను మనము దూరంగా పెట్టడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో అటువంటి పిల్లలను కూడా సామాజికీకరణ చెందించే దానిలో భాగంగా ఈ సమగ్ర తరగతిలో వాళ్ళని చేర్పించడం అనేది ప్రధాన ఉద్దేశం. దానివల్ల అటువంటి ప్రయోజనాలు ఏ రకంగా ఉంటాయంటే, మెరుగైన విద్యా ఫలితాలు, మరి సామాజిక నైపుణ్యాల అభివృద్ధి, మరి వివక్షను తగ్గింపడం చేయడం, మరియు స్నేహ సంబంధాల పెరుగుదల. పిల్లల లోపల స్నేహ సంబంధాలు అనేది పెరుగుతాయి. అలాగే ఆత్మవిశ్వాసంలో కూడా పెరుగుదల అనేది కనబడుతుంది. నేను కూడా ఎవరికంటే తక్కువ కాదు, నేను కూడా అందరితో సమానంగానే విద్యను అందుకోగలుగుతున్నాను, నేను కూడా అందరితో సమానంగానే అవకాశాలు పొందగలుగుతున్నాననే ఆత్మవిశ్వాసం. మరియు కేవలం కలిపి కూర్చోబెట్టడం అనేది సరిపోదు, దానికి సరైన ప్రణాళిక అనేది అవసరం అవుతుంది.